ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఆయన చేసింది. అయితే ఇదేంటంటే మీరు 95లో నుంచి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ద వే హీ అంటే వర్కింగ్ ఫర్ ద స్టేట్గానే ఉండదు. కానీ మీరు ఒక దశలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారనేది కూడా అంటారు. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అనే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా. జగన్మోహన్ రెడ్డి 2009లో ఎంపీ అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యాక్టివ్ అయ్యాడు. అంటే దాదాపు 15 సంవత్సరాలు. నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక వాక్యం మాట్లాడినా, లేదా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఆయన్ని ఎప్పుడన్నా కలిసిన చూపించమనంటే. అంటే ఇటీవల మీ మీద కొన్ని వీడియోస్ వస్తున్నాయి. సరే, ఎవరు చేస్తున్నారు ఏంటనేది నేను ఆ జోలికి పోను, కానీ బట్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నేను దాన్ని కూడా గత 15 ఏళ్ళు బట్ నాకు మీరు చాలా కాలం నుంచి తెలుసు. మీరు కూడా డిబేట్స్ 17 సంవత్సరాల నుంచి పరిచయం, మనకు పరిచయం ఉంది. నాకు తెలిసి మీరు కొద్ది రోజులు మీరు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారితో కొంత మీరు అనుబంధం ఉంది, కానీ నాకు కూడా తెలియదు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారన్న విషయం కూడా. ఇట్స్ ఎ న్యూస్ ఫర్ మీ. కానీ ఇటీవల కొన్ని వస్తున్నటువంటి కొన్ని వీడియోస్, ఎస్పెషల్లీ తిరువూరులో జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకున్న తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేశారు, ఆయన విధానాలను క్రిటిసైజ్ చేశారు అనేటువంటి వార్తలు కూడా. నేను 2 సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చాలా గట్టిగా విమర్శించానండి. ఒకటి, ప్రత్యేక హోదా విషయంలో. 2, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ రోజుకు కూడా నా అభిప్రాయం అదేనండి. అది ఈ రోజుకు కూడా. కాబట్టి ఇంకో విషయం, నేను చంద్రబాబు నాయుడు గారు, నేను తెలుగుదేశంలో మొన్న ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను తెలుగుదేశం సభ్యుడిని కాదు కదా. చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తూ కొన్ని 100 సార్లు మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ నేను ఎప్పుడైనా ఒక నిమిషం మాట్లాడాను. అంటే నాకు కూడా న్యూస్ అది. ఇప్పుడు నేను అడుగుతున్నా, అది ప్రచారంలోకి వచ్చింది అంటున్నా. కాదండి, 15 ఏళ్ళుగా నేను చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాను. ఏ రోజైనా నేను మళ్ళీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఒక వాక్యం నేను ఎప్పుడైనా మాట్లాడినట్టు నాకు చూపించండి. పోనీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఆయన్ని కలిసినట్టు ఎప్పుడైనా చూపించండి. ఇప్పుడు మీరు అడిగారు, ఈ మధ్య కొంతమంది టార్గెట్ ఏంటంటే నా మీద ఏదో ఒక ముద్ర వేయాలని. ఏ ముద్ర? ఏదో ఒక వాళ్ళు ఒక ముద్ర వేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఒక ముద్ర వేయాలనుకుంటున్నారు. నేను ఈ మధ్య తిరువూరులో ఏం చేశానంటే, కోఆపరేటివ్ సొసైటీస్ నామినేటెడ్ పోస్టులు 34 సొసైటీస్ మా నియోజకవర్గంలో ఉన్నాయి. సో ఈ 34 సొసైటీస్లో బీసీలకి, ఎస్సీలకి, మహిళలకి, ఎస్టీలకి, మాకు ఒక మండలంలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, ఏకొండూరు మండలంలో రిజర్వేషన్లు పెట్టాలి అని నేను చెప్పాను. దాని ప్రకారమే మాట్లాడాను. దీన్ని వ్యతిరేకించే క్రమంలో నా మీద ఒక ముద్ర వేయాలని ప్రయత్నం, నాకు అర్థమైంది, మీరు నా మీద ఒక ముద్ర వేయాలని ప్రయత్నం చేసి ఒక మీడియా సంస్థ వాళ్ళు ఏం పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో కొలిగిపూడి శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. అది కూడా వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.